నమస్కారం. నా పేరు రామ్జీ. ఈరోజు మనము విఘ్నేశ్వరుడు, వినాయకుడు, గజాననుడు పేరు కలిగినటువంటి ఒక హిందూ దేవతల్లో ఉత్కృష్టమైనటువంటి ప్రథమమైనటువంటి గణనాథుని యొక్క విశేషాలని కొన్ని తెలుసుకుందాం. ముఖ్యంగా గణేశుడు అనేటువంటి పేరు వినటువంటి హిందువు ఉండరేమో. నిజానికి భగవంతునికి అనేక రకాల రూపాలు ఉన్నప్పటికీ కూడా గణేశుడే సర్వము అని మనకి ఉద్గల పురాణం అనేటువంటి ఒక పురాణంలో చెప్తూ ఉంటారు. గణేష్ పురాణం కూడా ఈ విషయాన్ని ప్రస్ఫుటంగా మనకు చెప్తున్నాయి. అయితే పురాణాలలో బ్రహ్మాండ పురాణంలోనూ బ్రహ్మ పురాణంలోనూ కూడా గణేశుడికి సంబంధించినటువంటి విషయాలు మనకున్నాయి. అయితే ఈరోజు ప్రత్యేకించి గణేశుడి యొక్క విశేషాలని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనందరికీ కూడా గణేశుడి పుట్టుక గురించి చెప్పేటప్పుడు సాధారణంగా పార్వతీదేవి స్నానమాడే సమయం ముందు తన యొక్క నలుగు పిండిని ప్రతిమగా చేసుకుని విష్ణువుని స్మరిస్తూ ఆ రూపాన్ని, విష్ణువు యొక్క స్వరూపాన్ని తయారు చేసి విష్ణువులాగా అందంగా ఉండేటువంటి ఒక బాలుని సృష్టించినట్టుగాను, అతన్ని ద్వారపాలకుడిగా పెట్టినట్టుగాను, ఎవరిని కూడా లోపల రానివద్దని తల్లి చెప్పినట్టుగాను, ఆ తర్వాత శివుడు వచ్చినప్పుడు ఆయన అడ్డగించినప్పుడు ఆయన యొక్క శిరస్సు బాలగణపతి యొక్క శిరస్సు ఖండింపబడినట్టుగాను, ఆ శిరస్సు శివుడి యొక్క మూడవ నేత్రం చేత భస్మైనట్టుగాను, ఆ తర్వాత ఉత్తరముఖంగా ఉండేటువంటి గజాసురుడు అనేటువంటి రాక్షసుడి యొక్క శిరస్సుని ఖండించి ఆ యొక్క గజానన శిరస్సు ఏనుగు ముఖము పెట్టినట్టుగాను మనకి దృష్టాంతరంలో కనిపిస్తూ ఉంటాయి. అయితే గణేశుడు, విఘ్నేశుడు అనేటువంటి పేర్లతో సృష్టి ఆది అందు కూడా ఉన్నట్టుగా మనకి ఈ పురాణాలన్నీ కూడా చెప్తున్నాయి. అయితే ఒకానొక సందర్భంలో మనకి వినాయకుడి యొక్క స్వరూపమే ఈ సృష్టి అంతా అని కూడా చెప్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా వేదాలలో ప్రథమ వేదమైనటువంటి ఋగ్వేదంలో 2వ మండలము 22వ 23వ మండలాలలో అదే శ్లోకాలలో కూడా, అంటే 2వ మండలం 23వ శ్లోకం దగ్గర నుంచి కూడా వినాయకుడి యొక్క ప్రస్తావన ఉంటుంది. అంటే వినాయకుడు, గజాననుడు అని పేరుతో కాకుండా విఘ్నేశ్వరుడు అనేటువంటి పేరుతో ఉంది. అయితే ఇక్కడ విఘ్నేశ్వరుడు అనేటువంటి వారు ఎవరయ్యా అంటే శివుడి యొక్క కుమారుడైనటువంటి వినాయకుడు కాదు. మరీ ముఖ్యంగా బృహస్పతిని విఘ్నరాజు కింద, వినాయకుడి కింద చెప్పినట్టుగా మనకి పురాణంలో చెప్పబడి ఉంది. అయితే ఇప్పుడు ప్రపంచమంతా కూడా విఘ్నేశ్వర స్వరూపం అనేటువంటిది అని పెద్దలు చెప్పారు. ఆ విఘ్నేశ్వర స్వరూపం ఏమిటంటే మీ అందరికీ తెలుసు, శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అనేటువంటి శ్లోకం. ఈ శ్లోకము చాలా కాంట్రవర్షియల్. ఎందుకనంటే ఈ శ్లోకంలో 2 విపరీతాలు ఉన్నాయి. అవేమిటంటే ఇది విష్ణువుకు సంబంధించినటువంటి శ్లోకమా లేకపోతే వినాయకుడికి సంబంధించిన శ్లోకమా అని తర్జన పర్జన పడేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే మరీ ముఖ్యంగా కొంతమంది అయితే దీన్ని గురుస్తోత్రం కింద కూడా చెప్పేటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ఇక్కడ చాలా మంది వ్యాఖ్యానకర్తలందరూ కూడా వినాయకుడికి అలాగే విష్ణుమూర్తికి కూడా ఈ శ్లోకం యొక్క అన్వయం అనేటువంటిది చేయడం జరిగింది. నా ఉద్దేశం ప్రకారంగా విఘ్నేశ్వరుడు అనేటువంటి వారు సృష్టి ఆది అందు ప్రపంచమంతా కూడా విస్తరించినటువంటి ఒక గుణము అని అనుకున్నట్లయితే ఆయన యొక్క స్వరూప స్వభావాలు చెప్పేటువంటి శ్లోకం కింద
శుక్లాంబరధరం విష్ణు అంటే తెల్లని వస్త్రాలు ధరించినటువంటి వారు. విష్ణు అంటే సర్వవ్యాపకత్వం కలిగినటువంటి వాడు, అంటే అంతటా తానే అయినటువంటి విఘ్నేశ్వరుడు ఎవరైతే ఉన్నారో ఆ విఘ్నేశ్వరుడు ఎలాగున్నాడంటే సత్వగుణంతో ఉన్నాడు. తెల్లని వస్త్రాలు ధరించడం అంటే సత్వగుణంతో కలిగి ఉండటం. శశివర్ణం చతుర్భుజం, మీరు అన్నట్టుగా చంద్రుడికి సంబంధించినటువంటి రంగును కలిగి ఉన్నారు. 4 భుజాలతో కలిగి ఉన్నారు. 4 భుజాలు అంటే 4 వేదాలు, అవన్నీ జ్ఞాన స్వరూపాలు. చతుర్భుజం ప్రసన్న వదనం, ఎప్పుడూ కూడా ఆహ్లాదకరమైనటువంటి ముఖాన్ని కలిగి ఉన్నాడు. ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఇప్పుడు ఈ శ్లోకంలో శశి అంటే చంద్రుడు అని కాదు అర్థం, ఇక్కడ కుందేలు అని అర్థం. మనకి ప్రపంచం యొక్క ఈ సృష్టి యొక్క రాత్రి పగలు కానీ ఈ ప్రపంచం యొక్క స్థితిగతులన్నీ కూడా ఒకసారి వృద్ధి పొందుతూ ఒకసారి క్షయమవుతూ అమావాస్య పౌర్ణమి లాగా ఉంటూ ఉంటాయి. ఇక్కడ శశి అని కుందేలు ఎందుకు వాడారు అంటే మనకి సృష్టిలో ఒక స్థాయికి వెళ్ళే కొద్ది అమావాస్య నుంచి పౌర్ణమి, పౌర్ణమి నుంచి అమావాస్య అనేటువంటిది ఎప్పుడు కంటిన్యూగా మూవ్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా కుందేలు ఎప్పుడు కూడా భూమి మీద ఉండదు, అలాగనే ఆకాశంలో ఉండదు, పైకి కిందకి మూవ్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ శశి అనేటువంటి పదాన్ని ఆ అన్వయంలో వాడుకున్నారు. అయితే వినాయకుడు అనేటువంటి పేరుతో ఉండేటువంటి ఈ విఘ్నరాజుడు ఎవరైతే ఉన్నారో అతనికి అనేక రకాలైనటువంటి నామాలు, అందరికీ ఉన్నట్టుగా విష్ణుమూర్తికి ఉన్నట్టుగానే 108 నామాలు, సహస్రనామావళి కూడా ఉంది. ఈ విషయాలన్నీ కూడా మనకి ముద్గల పురాణంలో చెప్తూ ఉంటారు. అయితే ఈ వినాయకుడికి సంబంధించినటువంటి కొన్ని విచిత్రమైనటువంటి విషయాల్ని మనము ప్రతి ఎపిసోడ్లో తెలుసుకోవచ్చు. అందున మరీ ముఖ్యంగా వినాయకుడికి సంబంధించినటువంటి సంగీతంలో వినాయక తాళం అనేటువంటిది తాళము, అలాగే ముద్రలో వినాయక ముద్ర అనేటువంటి ఒక ముద్ర, అలాగే యోగ సంబంధించి యోగ వినాయకుడు లేదా యోగ విఘ్నేశ్వరుడు అనేటువంటి పేరుతో ఒక ప్రతిమ, కృతి అనేటువంటి పేరుతో ఒక సంగీతాన్ని అందింపగ చేసినటువంటి వినాయక స్వరూపం. అలాగా సృష్టిలో ఏ రూపంలోనైనా సరే కొలుచుకునేటువంటి ఏకైక దైవం ఎవరున్నారయ్యా అంటే కేవలం వినాయకుడు మాత్రమే. ఆయా ట్రెండర్లో ఆయా కాలాలలో ఎవరికి ఇష్టం వచ్చిన రీతుల్లో ఆ రూపాన్ని చెక్కుకోవడం అనేటువంటి దాని వల్ల లేదా అలా చూడటం వల్ల అతను సర్వవ్యాపకుడు అనేటువంటి విషయం తెలుస్తూ ఉంది. కాబట్టి విఘ్నేశ్వరుడికి సంబంధించినటువంటి అనేక విషయాల్ని మనం గనక దృష్టిలో పెట్టుకున్నట్లయితే వినాయకుడు ఎప్పుడూ కూడా ఎరుపు రంగు కలిగినటువంటి దుస్తులు ధరిస్తాడు అని మనకి, లేదా ఎరుపు రంగు వర్ణంతో ఉంటారని మనకి చెప్తూ ఉంటారు. కానీ ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క రంగు ఉంటుంది. కానీ ఈ శుక్లాంబరధం అనే దాంట్లో సత్వగుణం ప్రధానంగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి ప్రార్థన చేయటం వల్ల గురువు తెలుపు రంగులో ఉండటం వల్ల, సత్వగుణం గురువు దయ ఉండటం వల్ల, జ్ఞాన ప్రతీక అవడం వల్ల ఈ శ్లోకాన్ని కనుక జపించినట్లయితే మంచి జ్ఞానము, ఆరోగ్యము, సిద్ధి కలుగుతుందని పెద్దలు చెప్తుంటారు. కాబట్టి ఎవరికైతే జ్ఞానం కలగాలని కోరుకుంటారో వారు ఖచ్చితంగా ఈ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అనేటువంటి శ్లోకాన్ని జపించినట్లయితే ఆ జ్ఞానము అందరికీ అందుతుందనేటువంటిది నా ఆకాంక్ష. నమస్కారం.